హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద షో. నా పేరు అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ అడ్వకేట్ లోకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు నాకు తెలిసిన ఒక కేసు ఉంది. అంటే ఒక కపుల్ ఉన్నారు. వాళ్ళకి మ్యారేజ్ అయిన కొత్తలో చాలా బాగున్నారు. నిజంగా చెప్పాలి అంటే మంచి కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగే అనిపించారు. అండ్ ఆ అబ్బాయి మీద ఉన్న ప్రాపర్టీస్ కూడా ఆ అమ్మాయి పేరు మీద షిఫ్ట్ చేశాడు. అండ్ ఆ తర్వాత ఒక 2 yearsకి వాళ్ళిద్దరికి చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి అండ్ చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. చాలా వర్స్ అయిపోయింది సిచ్యువేషన్. అండ్ డివోర్స్ అప్లై చేసిన తర్వాత తను ఏదో కేసు పెట్టడం వల్ల ఆ అబ్బాయి జాబ్ కూడా పోయింది. అండ్ అతనికి ఇప్పుడు ఎర్నింగ్ కెపాసిటీ అనేది లేదు. అటు ప్రాపర్టీస్ లేవు. ప్రాపర్టీస్ చూస్తే మొత్తం వాళ్ళ మిస్సెస్ పేరు మీద ఉన్నాయి. ఇటు ఎర్నింగ్ కెపాసిటీ కూడా లేదు. మరి అలాంటి వాళ్ళు లైక్ ఏం చేయొచ్చు అంటారు? ఇప్పుడు తను జాబ్ హోల్డర్. సో అలాంటి కేసెస్లో ఏం చేయొచ్చు అంటారు హస్బెండ్? జనరల్గా ఏంటంటే ఈ ఫ్యామిలీ లాలో ముఖ్యంగా అది కూడా హెచ్ఎం యాక్ట్లో, హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఎక్కడ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అన్న పదాలు వాడలేదు. వాళ్ళు ఏంటంటే స్పౌస్ అని మాత్రమే చెప్పుకుంటూ వస్తున్నారు. సో అక్కడ మన సెక్షన్ 24 ప్రకారం ఏంటంటే భార్య ఎలా అయితే మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు భర్త దగ్గర నుంచి, ఒకవేళ భర్తకి కనుక ఎర్నింగ్ కెపాసిటీ లేకుండా భార్యకి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటే భర్త కూడా భార్య దగ్గర నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియక ఉపయోగించుకోరు. అదిగాక మన సొసైటీలో ఏంటంటే భర్త ఇప్పుడు వైఫ్ దగ్గర అమౌంట్ క్లెయిమ్ చేస్తే అందరు చూసేవాళ్ళు ఏమనుకుంటారు అన్న ఒక ఫీలింగ్తో కూడా ఉంటారు. కాకపోతే చట్టంలో మాత్రం ఇలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఉంది. మేము ఎప్పటి నుంచో చెప్తున్నట్లుగా చట్టంలో ప్రతిదానికి సొల్యూషన్ ఉన్నట్లుగా ఇలాంటి హస్బెండ్స్కి కూడా భార్య దగ్గర నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకునే రైట్ ఉంది. ఖచ్చితంగా మీరు కోర్టులో పిటిషన్ వేసుకుంటే, మన హెచ్ఎం యాక్ట్లో కనుక పిటిషన్ వేసుకుంటే వితిన్ 6 monthsలోనే మీకు మెయింటెనెన్స్ గ్రాంట్ అవుతుంది. అండ్ హాస్పిటల్ ఖర్చులు కానీ, తనకు కావాల్సిన ఫుడ్, షెల్టర్ ఇవన్నీ కూడా భార్య పే చేయాల్సింది, తప్పదు. కాకపోతే ఇక్కడ 2 పాయింట్లు ముఖ్యంగా గుర్తుంచుకోవాలండి. భార్యకి ఇన్కమ్ ఉండాలి, లేకపోతే ఎర్నింగ్ కెపాసిటీ ఉండాలి. భర్తకి ఎలాంటి ఇన్కమ్ లేకుండా అండ్ ఎర్నింగ్ కెపాసిటీ లేకుండా ఉంటేనే ఈ పిటిషన్ ఎలో అవుతుంది. ఓకే, అంటే అతని ప్రీవియస్గా అతని ప్రాపర్టీయే కదా ఇది. ప్రీవియస్ ప్రాపర్టీ పేరు మీద రాసినా కూడా అంటే ఆయన ప్రాపర్టీ ఆయన మళ్ళీ రికవరీ ప్రాపర్టీ రికవరీ పిటిషన్స్ కూడా వేసుకోవచ్చు. అది కాక అప్పటి వరకు ఈయన సర్వైవ్ కావటం ప్రాబ్లం కాబట్టి అప్పటి వరకు మెయింటెనెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. సో అంతేకాకుండా ఇంకా ఈ యాక్ట్లో మనకి అయ్యే కోర్టు ఖర్చులు కూడా, కోర్టు అడ్వకేట్ ఫీజులు అండ్ కోర్టు లీగల్ ఎక్స్పెన్సెస్ని కూడా భార్య దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే. ఇది ఏంటంటే భార్యకైనా భర్తకైనా సేమ్ అండి. సో ఎవరిని ఇక్కడ డిస్క్రిమినేట్ చేయకుండా ఇద్దరికి సమానమైన హక్కులు ఇచ్చారు. సో భార్యకి ఎంత మెయింటెనెన్స్ తీసుకునే రైట్ ఉందో భర్తకు కూడా అంతే ఉంటుంది హెచ్ఎం యాక్ట్ ప్రకారం. సార్, ఇప్పుడు మరి మెయింటెనెన్స్ కేసు పెడితే హస్బెండ్ వైఫ్ మీద అలా ఎంత వరకు, అంటే ఆ డ్యూరేషన్ ఎంత వరకు ఎక్స్టెండ్ అవుతుంది అంటారు? అంటే డివోర్స్ వచ్చేసిన తర్వాత ఏంటి మరి పరిస్థితి? జనరల్గా ఏంటంటే ఈ కేసులలో డివోర్స్ వచ్చినంత వరకు అయితే అతనికి మెయింటెనెన్స్ అండ్ లీగల్ ఎక్స్పెన్సెస్ ఏమైతే ఉన్నాయి ఇవన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు. డివోర్స్ వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ రావద్దు, కానీ తను రికవరీ ఆఫ్ పొజిషన్ కానీ రికవరీ ఆఫ్ ప్రాపర్టీ ఏమైనా పిటిషన్స్ వేసుకుంటే ఆ ప్రాపర్టీ కూడా తనకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే కోర్టుకి క్లియర్గా అతను చూపించగలగాలి, సో ప్రాపర్టీని సో టైంలో నేను భార్యకి నా ప్రేమతో నేను నా గిఫ్ట్ చేశాను, ఇలా ఇచ్చాను, సో పరిస్థితులు ఇచ్చాను అని కోర్టుకి మొత్తం సాక్ష్యాలన్నీ సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా ప్రాపర్టీ రికవరీ కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే మరి వీళ్ళిద్దరికి పిల్లలు ఉంటే పిల్లలకి కూడా వెళ్తుంది కదా ప్రాపర్టీ? కంప్లీట్గా హస్బెండ్కి వెళ్ళదు? లేదు, ఖచ్చితంగా హస్బెండ్కి. అది హస్బెండ్ ప్రాపర్టీ కాబట్టి తన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ భార్యకి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి సో డైవర్స్ కేసు ఫైల్ చేసే వైఫ్ తన ప్రాపర్టీని తను రికవరీ చేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడో లేకపోతే క్యాన్సిలేషన్ సేల్ డీడో పిటిషన్ వేసుకుని తన ప్రాపర్టీని తను వెనుకకి తీసుకోవచ్చు. ఓకే. అంతేగాని పిల్లలకి దీనికి సంబంధం లేదండి. మళ్ళీ అండ్ ఇంకో డౌట్, ఒకవేళ ఇలాంటి కేసులో నిజంగా సఫర్ అయ్యేది వైఫే అయితే అలాంటి అప్పుడు ఎలా, అసలు ఏమవుతుంది కేసు? నిజంగా సఫర్ అయ్యేది వైఫ్ అయినా హస్బెండ్ అయినా డైవర్స్ రావడం అనేది మ్యాక్సిమం 90% ఫ్యాక్ట్స్ని బట్టే ఉంటుంది. ఎవరు సఫర్ అయినా సరే రావడమే. కాకపోతే హస్బెండ్కి ఇప్పుడు ఇన్కమ్ కెపాసిటీ లేదు కాబట్టి ఈ కేసు ఇంట్రీ మెయింటెనెన్స్ ఫస్ట్ పాస్ చేస్తారు. ఇంట్రీ మెయింటెనెన్స్ అంటే ఈ డైవర్స్ కేసు ఫైనల్ అయ్యేంత వరకు నెలకింత పే చేయండి అని చెప్పేసి వైఫ్కి డైరెక్షన్ ఇస్తారు. ఆ తర్వాత ప్యారలల్గా రికవరీ ఆఫ్ ప్రాపర్టీ సూట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాపర్టీ తర్వాత తనకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఒకవేళ ఇంట్రీ మెయింటెనెన్స్ కనుక పాస్ అయితే ఫైనల్ డైవర్స్ ఇచ్చేటప్పుడు కూడా ఒక్కోసారి నెలకింత పే చేయండి మీ హస్బెండ్కి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చేసి డైవర్స్ ఎలో చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు డైవర్స్ వచ్చిన తర్వాత ఇంకా లైఫ్ టైం హస్బెండ్కి ఇస్తూనే ఉండాలి వైఫ్. అలాంటి హస్బెండ్ అవుతూ ఉంటాయండి. హస్బెండ్ వేరే మ్యారేజ్ చేసుకున్నంత వరకు
లేకపోతే హస్బెండ్ని వేరే జాబ్ చేసుకున్నంత వరకు సేమ్ వైఫ్కి ఎలాంటి హక్కులు ఉన్నాయో సేమ్ అదే హక్కులు హస్బెండ్కి కూడా ఉంటాయి. ఇలాంటి కేసెస్ అయినాయి అని అడిగారు కదా, కొంతమంది వైఫ్ మీద కోపంతో ఫైనాన్షియల్గా హెరాస్ చేసిన దారిలోకి వస్తారని చెప్పి ఇలాంటి కేసెస్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి కేసెస్కి నేను వైఫ్ సైడ్ ఉన్న కేసెస్లో కూడా ఉన్నాను. ఏమై ఉంటుంది అప్పుడు? ఇంకా కోర్టులో పెండింగ్ ఉన్నాయండి. ఓ, జనరల్గా ఏంటంటే సాక్ష్యాలు కోర్టులో ఏది చూసినా సరే సాక్ష్యాలని బట్టే ఉంటుంది. కానీ హస్బెండ్కి కూడా నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ తక్కువ చేయలేదు ఈ చట్టంలో. ఖచ్చితంగా భార్యకి ఎలాంటి రైట్స్ ఉన్నాయో సేమ్ అవే రైట్స్ హస్బెండ్కి కూడా ఉన్నాయి. మ్మ్. ఈ ముఖ్యంగా ఈ డైవర్స్ కేసెస్లో కానీ ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్లో అయితే ఎక్కడ కూడా యాక్ట్ మొత్తంలో వైఫ్ అండ్ హస్బెండ్ అన్న పదం వాడలేదు. ప్రతి సెక్షన్కి ప్రతి డెఫినేషన్కి కూడా స్పౌస్ అన్న పదమే వాడుకుంటూ వచ్చారు. ప్రతి దగ్గర కూడా ప్రతి సెక్షన్ కూడా చాలా ఆలోచించి మన లెజిస్లేటర్స్ ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు రాసిన చట్టాలు చాలా బాగా చేశారండి. మన వీడియోని చూస్తున్న ఒక వ్యూవర్గా అడుగుతున్నా, అంటే నిజంగా ప్రస్తుతం ఈరోజు మన లా ప్రకారం డివోర్స్ తీసుకోవాలి అనుకుంటే ప్రాపర్ న్యాయం జరుగుతుందంటారా వైఫ్ కానీ హస్బెండ్కి కానీ? న్యాయం జరుగుతుందా అని కన్నా డైవర్స్ వస్తుందా రాదా అని మీరు ఇప్పుడు ఈ కేసెస్లో న్యాయం అన్యాయం విషయాలు అనేది వాళ్ళు కోర్టులో వేసే ప్లీడింగ్స్ని బట్టి సాక్ష్యాలను బట్టి కోర్టు చూస్తుంది. ఒక్కోసారి కోర్టుకు తెలుసు ఈ సోన్సో పర్సన్ కరెక్ట్ సోన్సో పర్సన్ రాంగ్ అని వాళ్ళ మనసుకు తెలుస్తుంది. తెలిసినా కానీ కోర్టు చూసేది ఓన్లీ సాక్ష్యాలు మాత్రమే, విట్నెస్ని పేపర్స్ని డాక్యుమెంటరీ విట్నెస్ ఐ విట్నెస్ కూడా కాదు డాక్యుమెంటరీ విట్నెస్ ఉన్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నా పర్లేదు. సో సాక్ష్యాధారాలను మాత్రమే కోర్టు పరిగణిస్తుంది. సాక్ష్యం లేకుండా అతను తప్పు చేసినని తెలిసినా శిక్ష చేయడానికి లేదు. మరి అలాంటప్పుడు సఫర్ అవుతారు కదా ఎవరైనా? అవుతుంది, దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏదో ఉంటుంది ఇంకా. ఓహో, థ్యాంక్ యూ సార్.